పుష్ప చిత్రంలో ఊ అంటావా పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ పాట చేస్తున్న సేపు చాలా అసౌకర్యంగా ఉన్నానని నటి సమంత సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న సమంత తన గురించి చాలా విషయాలు పంచుకుంది. అల్లు అర్జున్ తో అంతకు ముందు హీరోయిన్ గా నటించాను కానీ స్పెషల్ సాంగ్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఆ పాటకు ముందు ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించింది. అందులో కూడా సమంత బోల్డ్ గా నటించింది. ఇదే సమయంలో ఆ పాట ఆఫర్ అవడంతో చెయ్యాలి అనుకున్నట్లు వెల్లడించారు. మన చుట్టూ ఎక్కువ మంది లేకపోవడమే మంచిది. ఎక్కువ మంది ఉంటే వారి అభిప్రాయాలను మనపై రుద్దుతారు అని తెలిపారు. ఇక తాను శ్రీగా ఉన్నందుకు చాలా సందర్భాల్లో అసౌకర్యంగా ఫీల్ అయ్యిందట. తానెప్పుడు పూర్తి సౌకర్యంగా కానీ విశ్వాసంతో కానీ లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు అందంగా లేనని, ఇతర అమ్మాయిల్లా కనిపించనని చాలా సార్లు అనుకునేదాన్ని అని సమంత పేర్కొన్నారు. ఊ అంటావా పాట షూటింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పినా నా వరకు అది చాలా బిగ్ ఛాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయం అని అన్నారు. అందుకే ఆ సమయంలో వణికిపోయాను. అలాంటి పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాను అని సమంత తెలిపారు. పుష్పలో చేసినట్లు మరో సాంగ్ చేస్తారా అంటే చేయను అని చెప్పుకొచ్చారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని